ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ చివరి వారంలోపు తులారాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. తులారాశి వారి జీవితంలో పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ సమయంలో వీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి అదృష్టం వరించబోతుంది. మారుతున్న గ్రహ సంచారం కారణంగా తులారాశి వారి జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం అవబోతుంది. అదృష్టం మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. తులారాశి వారికి డిసెంబర్ చివరి వారంలోపు ఎటువంటి అదృష్టం వరించబోతుంది? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సమయం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఎంతో కాలంగా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి స్థాన మార్పుతో కూడిన ప్రమోషన్ దక్కుతుంది. మీరు చేస్తున్న పనిలో ఒత్తిడి తగ్గి ఉన్నత స్థానాలను అధిరోహించడానికి తగిన అవకాశాలు వస్తాయి. మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలను పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాల వలన మీరు చేస్తున్న పని మరింత వేగవంతమై సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తద్వారా మీ పై అధికారులు మెప్పును కూడా పొందుతారు. మీ ద్వారా మీ సంస్థకు మంచి పేరు లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ విదేశీ వ్యాపార ప్రయత్నాలు వేగవంతమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ క్వాలిఫికేషన్ కి తగిన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం ప్రారంభించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత నెలల్లో మీరు ఏ విధంగా వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ వాటి యొక్క ప్రతిఫలం ఈ సమయంలో కనిపించబోతుంది. ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు సంతోషం లభిస్తుంది. అలాగే మీ యొక్క జీతభత్యాలనేవి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును పొందుతారు. మహిళా సహోద్యోగుల సహకారాన్ని పొందుతారు. ఎంతో కాలంగా విదేశీ చదువుల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి రోజులు రాబోతున్నాయి. మీకు విదేశీయానం వరించబోతుంది. పై చదువులకు విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఉన్నత స్థాయిలో మార్కులు సాధించి అనుకున్న సీట్లను కైవసం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశివారు ఈ సమయంలో ఒక నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. ఈ సమయంలో చదువు పట్ల శ్రద్ధ వహించి ఇతర విషయాల పట్ల శ్రద్ధ తగ్గించుకోవటం చాలా మంచిది. మీ యొక్క పూర్తి దృష్టి చదువుపై పెట్టినట్లయితే మీరు కోరుకున్న ర్యాంకులు మీ సొంతమవుతాయి. ఈ రాశివారు ఈ సమయంలో మీ ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. వైద్య రంగంలో ఉండే విద్యార్థులు బాగా రాణిస్తారు. అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సులలో అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు. ఈ సమయంలో ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు. వీరి తొందరపాటు నిర్ణయాల వలన కొన్ని సందర్భాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపారపరంగా కొన్ని అవరోధాలు ఏర్పడనున్నాయి. ఇప్పటి వరకు మీరు చేస్తున్న వ్యాపారం సజావుగా సాగుతుంది. డిసెంబర్ చివరి వారం వచ్చేసరికి వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అంతగా అనుకూలంగా లేదు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు కాస్త సమయం వేచి ఉండడం మంచిది. చేస్తున్న వ్యాపారాలను వృద్ధి చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగానే ఉంది. ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చేయడం కోసం ప్రణాళిక రూపొందించుకోవటం మంచిది. భాగస్వామి వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. మీ యొక్క భాగస్వాములతో వ్యాపార విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవటం వలన మీ యొక్క భాగస్వామి వ్యాపారం ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా సాగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ప్రతి రంగంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు. మీ కుటుంబ సభ్యులు మీకు ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఉద్యోగపరంగా జీతాలు పెరగడం కావచ్చు, వ్యాపార పరంగా లాభాలు పెరగడం కావచ్చు. ఈ విధంగా మీ జీవితంలో ఆర్థిక పరిస్థితి మరింతగా బలపడుతుంది. మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కారణంగా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతారు. అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉపయోగించుకోవటం చాలా అవసరం. ఈ సమయంలో మీ యొక్క స్థిర చరాస్తులు మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు.
నూతనంగా వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఎంతో కాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే ఈ రాశి వారి యొక్క కల ఈ సమయంలో నెరవేరుతుంది. ఈ సమయంలో మీ యొక్క సొంత ఇంటి కల నెరవేరడంతో పాటుగా మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఈ రాశి వారికి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా వివాహం జరగక ఎన్ని సంబంధాలకు వెళ్లినప్పటికీ ఏదో ఒక సమస్య కారణంగా సంబంధాలు కుదరక నిరాశ చెంది ఉన్న ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది. ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అంతేకాకుండా మీరు చేసుకునే వివాహం కారణంగా మీ జీవితంలోకి రాబోయే భాగస్వామి మీకు సకల శుభాలను తెచ్చిపెడుతుంది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క ప్రేమ విషయం పట్ల కీలక నిర్ణయాలను తీసుకుంటారు. తల్లిదండ్రుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీ తల్లిదండ్రులు మీ యొక్క ప్రేమను గౌరవించి మీరు కోరుకునే వ్యక్తిని వివాహం చేసుకోవడం కోసం అంగీకరిస్తారు. మీకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారు ఈ సమయంలో శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ తగిన శ్రద్ధ తీసుకోవటం వలన ఆరోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల వలన ఈ సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. పని ఒత్తిడి కారణంగా ఆహార నియమాలు పాటించకపోవడం కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. ఈ రాశి వారికి ఈ సమయంలో వాహన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు వాహన నియమాలను పాటిస్తూ జాగ్రత్త వహించి నడపడం చాలా అవసరం. మీరు జాగ్రత్తగా నడిపినప్పటికీ గ్రహ సంచారంలో మార్పుల కారణంగా మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కార్లలో ప్రయాణం చేయకపోవటం మంచిది. నూతనంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు వాహనాలు కొనుగోలు చేయకపోవటం ఉత్తమం. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ వంటివి ధరించాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈ సమయంలో వాటిని వాయిదా వేసుకోవటం వలన కొంతవరకు ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతారు. ఈ రాశివారు వాహన గండాల నుండి తప్పించుకోవటం కోసం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అలాగే వెల్లుల్లిని మీ వెన్నంటే ఉంచుకోవటం వలన శత్రుబాధ నుండి విముక్తులవుతారు. మీకు రక్షణ కలుగుతుంది. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పిండి దీపాలను ఆవునేతితో వెలిగించడం వలన ఆత్మస్థైర్యం కలుగుతుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అదేవిధంగా గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్లి శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలతతో సకల సంపదలు పొందుతారు. శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి కుంకుమార్చన చేసి నిమ్మకాయల మాలను సమర్పించడం వలన అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. జీవితంలో అదృష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో అదృష్ట యోగాన్ని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. శనివారం రోజు శివాలయానికి వెళ్లి నల్లని ద్రాక్షరసంతో అభిషేకం చేయటం వలన శని భగవానుడి వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా శనివారం రోజు శనీశ్వరునికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి దీపాన్ని వెలిగించటం వలన శని భగవానుడి యొక్క అనుకూలత లభిస్తుంది. వీలైనప్పుడు పేదలకు అన్నదానం చేయటం వలన సకల శుభాలను పొందుతారు. గోశాలకు వెళ్లి గోవులకు ఉడకబెట్టిన శనగలు, కందులు, క్యారెట్స్ వంటివి తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సో చూశారు కదండి, డిసెంబర్ చివరి వారంలోపు తులారాశి వారి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు ఏమిటి? వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అదృష్టం వరించబోతుంది? మారుతున్న గ్రహ సంచారం కారణంగా తులారాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? వీరి జీవితంలో రాబోతున్న పెను ప్రమాదం ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.